నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఏంటి గురువు గారు? ఇప్పుడు 12 రాసుల వారికి సర్పదోషాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి. అంటే శని కేతు, అంటే శని రాసుల్లో కేతు ఉన్న, కేతు రాసుల్లో శని ఉన్న, కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న, అదేవిధంగా రవి రాహువు, శని కుజ, కుజ రాహువు, కుజుడు బుధుడు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి. అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి, అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి, వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది. అంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు ఉన్నా, లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్నా, అదేవిధంగా శని రాహువారు శని వెళ్ళి మనకి రాహుశని కలిసి ఉండే సింహరాశుల్లో ఉన్నా, ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది. ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాశుల వారికి డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది. గురువు గారు, ఇప్పుడు ఈ ధనుసు రాశి లేదా ధనుసు లగ్నం వారికి ఈ సర్పదోషం వల్ల కలిగే సమస్యలు ఏంటి, సమస్యలు వస్తే పరిహారాలు ఏంటో వివరించండి. తప్పకుండా అమ్మా. సర్పదోషం అంటే ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి, బట్ మనం లిమిట్గా కొన్ని చెప్పుకుంటున్నాము. కొంచెం అగ్రెసివ్గా పనిచేసే విషయాల్లో మేషము వృశ్చికంలో ఉన్నది ధనుసు వారికి, అంటే పంచమ స్థానము లేదా వ్యయస్థానము. అది పర్టికులర్గా ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది అంటే గ్రహణ సమయాల్లో గర్భవతులు జాగ్రత్తగా ఉండాలంటారు చూసారా. పర్టికులర్గా మేష వృశ్చిక రాశుల్లో గ్రహణం పట్టినప్పుడు వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళకి సర్పదోషం ఉంది, అట్ ది సేమ్ టైం గ్రహణం పట్టింది. అందుకని ఏంటి, గర్భం దాల్చిన స్త్రీ ఆ టైంలో మరింత కేర్గా తీసుకోవాలి ఒకటి. రెండవది, మేషంలో సర్పదోషం ఏర్పడింది, షేర్ మార్కెటింగ్ అండ్ సంతానంతో తెలియని ఘర్షణ వాతావరణం. కొంతమందికి చూడండి, తల్లిదండ్రులకి సంతానంతో గొడవలు వస్తుంటాయి, లేదా కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులతో గొడవలు వస్తుంటాయి బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో సర్పదోషం వల్ల. అలాగే 12లో సర్పదోషం ఏర్పడింది అనుకోండి, ఇక్కడ విదేశీ యోగం ఇస్తుంది 12లో సర్పదోషం, 12లో రాహు. కాకపోతే ఆ 12వ అధిపతి ఎలా ఉన్నాడో కూడా చూసుకోవాలి. అతను కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి, కొద్ది కాలమే ఎఫెక్ట్ ఉంటుంది, ఆఫ్టర్ దట్ అది యోగంగా మారుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది కొంతకాలం ఎఫెక్ట్ ఇచ్చి యోగంగా మారుతుందా, అది లైఫ్ లాంగ్ ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బంది పెట్టేటప్పుడు ఎట్లాంటిది లైఫ్ లాంగ్ మీరు మంత్రం చేసుకోవాలని చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి పంచమంలో రాహు ఉన్నాడు, ఇందాక మనం చెప్పుకున్నట్టు అక్కడ సర్పదోషం ఏర్పడింది, శ్రీమాత్రే నమః. లేదా నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనము, నరసింహస్వామికి పసుపు గంధంతో అభిషేకం చేయించుకోవడం, దీని ద్వారా ఇబ్బంది అనేది రాదు. అదేవిధంగా 12లో రాహు ఉన్నప్పుడు ఏంటంటే తండ్రి గారి ఆస్తి ఏదైనా ఈ అబ్బాయికి వచ్చింది, సర్వసాధారణంగా వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఒకవేళ వస్తే కనుక దీని వెంటనే వాళ్ళు అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడం బెస్ట్. అలాగే అష్టమంలో రాహు ఉన్నాడు ధనుర్లగ్నానికి, అలాంటప్పుడు ఏంటంటే కొంచెం బ్రీతింగ్ హెల్త్లో కొంచెం బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా కొంచెం వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జల ప్రదేశాలు ఒక్కోసారి చూడండి, వాటర్ ప్లేసెస్ వెళ్ళడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది, అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భాగ్యరాహు ఏర్పడ్డాడు, అది కూడా సర్పదోషమే. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం తండ్రులతోనే గురువులతోనే మీకు తెలియకుండా కొన్ని ఒక్కోసారి చూడండి, మా ఎంగేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు. అలా ప్రవర్తించడం వల్ల తండ్రులతో గురువులతోనే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ రాకపోక వాళ్ళ ద్వారా వీళ్ళకి శాపనార్థాలు అంటుంటారు. సరే వీళ్ళు ఇట్లా చేస్తున్నాడని ఒక్కోసారి మనం గబుక్కుని ఒక మాట అనేస్తాం, వాళ్ళు చేసే పిచ్చి పనులు, అటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ పర్టికులర్గా వీళ్ళు ఆదివారాలు, పర్టికులర్గా కొన్ని శాస్త్రాల్లో చెప్పబడింది శ్రీతైల మధు మాంసాన్ని త్వజతే అని, అంటే స్త్రీని కలవకపోవడము, మాంసము మధువు తీసుకోకపోవడము, తలకి నూనె రాసుకోకపోవడం, ఇట్లాంటివి పాటించాలి ఆదివారం అన్నాడు. అప్పుడు ఇబ్బంది అనేది తగ్గుతుంది. అయితే ఈ సర్పదోషాల్లో 2లో కేతు ఉన్నాడు, అంటే శని రాశుల్లో కేతు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 2వ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ వస్తుంటాయి. అంటే అలాగా వాళ్ళు సరిగ్గా శాలరీ ఇవ్వకపోవడం, ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే ఆఫీస్లో జాబ్ చేస్తుంటారో అక్కడ కూర్చునే ముందు కాస్త ఒకసారి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కానీ, లేకపోతే ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజ సేవితాయ నమః కానీ, ఇది ఇక్కడే కాకుండా మనకి 6లో ఉంటాడు ఒక్కోసారి కేతు, శుక్రరాశిలో ఉన్నప్పుడు కూడా సర్పదోషం ఏర్పడుతుంటుంది. అలాంటప్పుడు ఓం అపర్ణాయ నమః లేదా ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజ సేవితాయ నమః కూడా చేసుకోవాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే 3లో ఉంటాడు కేతు కొంతమందికి ధనుర్లగ్నానికి, 3లో ఉన్నప్పుడు కూడా సర్పదోషం ఏర్పడుతుంటుంది. అప్పుడు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే
పర్టికులర్గా అటువంటి సమయంలో మీరు ఏదైనా బిజినెస్ డీల్స్ విషయంలో అగ్రిమెంట్స్ చేసుకుంటూ ఉంటాం. అటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్త వహించాలి. ఇవి చేసుకుంటూ పర్టికులర్గా ఏంటంటే ఈ సర్పదోషం ఉన్నవారు నాగప్రతిష్ఠ చేసిన దగ్గర ప్రదక్షిణం చేయడము, వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ని వేయడము, రాహుకేతువులు దీపారాధన చేసుకోవడము,